BS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ విలేకరుల సమావేశం. కష్టపడే ప్రతి కార్యకర్తని గౌరవించుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన. నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి. భారీ వసూళ్లతో దూసుకువెళ్తున్న సంక్రాంతికి వస్తున్న 3 రోజుల్లోనే 106 కోట్లు. హరిహర వీరమల నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీ పోతిన వెంకట మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పంటగని సైతం అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. సంక్రాంతి పండగ ఒక సరదా, అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో 1-2 చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరైనా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినోవా శిబిరాలు వెలిశాయి, మద్యం ఏరులై పారింది, రికార్డు డాన్సులు విచ్చలు విడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాదడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కసారి మీరు బటన్ నొక్కారా? మీకు చేత కావట్లా 8 నెలల నుంచి. ప్రతిదానికి ఇంతకుముందు నవ్వడం, ఎకిల్ చేష్టలు చేయడం. ఇంతవరకు మీరు అనుభవం ఉందని చెప్తున్నారు కదా పాలనలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక్కసారి కూడా మీరు బటన్ ఎందుకు లెక్కలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పంపించలేకపోయారు చెప్పండి?
మీరు చేసిన నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లో డబ్బులు ఇచ్చాం, రైతు భరోసా వచ్చేది, అమ్మఒడి వచ్చేది, ఇలాగా అనేక పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు ఈ రోజున? పండగ ముసులో వ్యసనాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృతపరుస్తూ ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తూ ఉన్నారు. మీ అందరూ తెలుసుకోవాలి ఒకటి, ఈ రాష్ట్రంలో కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. తాగు తిను ఉర్రొతలుగు, ఇదే కూటమి ప్రభుత్వ నినాదం, కొత్త నినాదం. తాగు తిను ఉర్రొతలుగు, మీ ఇష్టం వెచ్చలు విడిగా చేసుకోమని కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళని కూడా కష్టపడి ప్రతి కార్యకర్తని గౌరవించుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సభాధ్యక్షులు సోదరుడు గోవింద్ గారికి, కృష్ణా జిల్లా అధ్యక్షులు వెంకటరామ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్గా వ్యవహరించిన సోదరుడు సామి వివేకాన్ గారికి, గౌరవ శాసనసభ్యులు వలిశెట్టి శ్రీ గారికి, పోలవరం నుంచి బాలరాజు గారికి, అదేవిధంగా ఊటూరు నుంచి ధర్మరాజు గారికి, వేదికను అలంకరించిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జులు, పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. కృష్ణా జిల్లా నాయకుల్ని ఏలూరుకు వచ్చినందుకు వాళ్ళు కూడా మన అందరం తరఫున స్వాగతం పలుకుతున్నారు, ఆహ్వానం. వాస్తవంగా ఈ కార్యక్రమం పండగ కన్నా ముందు చేసుకుంటే ఈ కుటుంబాలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల చెక్ను అందించాలని ఒక ప్రయత్నం చేశాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10 చెక్కులు 5 లక్షల రూపాయల చొప్పున, అదేవిధంగా 8 ఎన్టీఆర్ జిల్లా నుంచి 1, కృష్ణా జిల్లా నుంచి 9, 18 కుటుంబాలకి మనం ఈ రోజున మన జన సైనికుల్ని మనం కోల్పోయిన సందర్భంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కులు వాళ్ళకి అందించడం, ఈరోజు దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా కొంచెం బాధతో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా, వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం. సమయాభావం వలన, అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబాలకి ఆర్థిక సహాయం ఎంతో అవసరం. ఆర్థిక సహాయంతో పాటు మీ అందరం వేదిక పైన ఈరోజు కూర్చుని మీ అందరు కూడా ఆ భరోసా ఇస్తున్నాం. ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్పేది, మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడానికి కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అది ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం అనే బాధతోటి ముందు ఆ తొలి పలుకులు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మొదలైంది. ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో ఇంత నమ్మకంతో లేరు మన పార్టీ గురించి, మన కార్యక్రమాల గురించి. అయినప్పటికీ మన నాయకులు, మన వాలంటీర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల చొప్పున ప్రారంభించాం. మొట్టమొదటి సంవత్సరం 92,000 చేసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉండింది. కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేశాం. ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో చాలా సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి, పదవులు అనుభవించారు, పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు, ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. మిస్డ్ కాల్ సభ్యత్వాలు చేసేవాళ్ళు,
ఇంట్లో ఓటర్ లిస్టు తీసుకెళ్ళి సంతకాలు చేసి సభ్యత్వాలు చేసేవాళ్ళు, ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవాళ్ళు. కానీ చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలని ఫోన్లో యాప్లు పెట్టి యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 90 మీడియాతో మాట్లాడుతున్నారు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి. మాట్లాడటానికి కూడా తలా తోక ఉండి మాట్లాడితే మంచిది. ఇవాళ తెలంగాణలో రేషన్ కార్డ్స్ అర్హులైన వాళ్ళకి అందరికీ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రేషన్ కార్డ్స్ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇవాళ గరీబ్ వాళ్ళకి ఇచ్చి గ్రామ సభ పెట్టి డిసైడ్ చేయాలా, కానీ నీ కార్యకర్తలు నాయకులు డిసైడ్ చేస్తున్నారు. పేదోనికి వస్తలేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోనికి, కార్లు ఉన్నోనికి రేషన్ కార్డు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇలా రేషన్ కార్డు ఇస్తలేవు. ఏమంటున్నారంటే ఇవాళ అబద్ధాలు చెప్తూ ఫస్ట్ ఫేజ్ ఇళ్ళకి ఇస్తాం, సెకండ్ ఫేజ్ ఇంకోళ్ళకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొత్తం దందాలు నడుస్తున్నాయి ఈ ఊర్లల్లో. నువ్వు ఇచ్చేదే కొన్ని, వాటిని కూడా నువ్వు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావో ఏందో అర్థమైతలేదు. రేషన్ కార్డు దందాలపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అర్హులైనటువంటి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేషన్ కార్డు కనుక అందరికి ఇవ్వకపోతే ఇవాళ అన్నిటికీ కొలమానం రేషన్ కార్డు అవుతుంది. ప్రతి లబ్ధిదారుడు ఎవరైతున్నారో దాని కొలమానం రేషన్ కార్డు అవుతుంది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి గ్రామ సభలు పెట్టి కింది నుంచి రివర్స్లో ఇవ్వాలి తప్ప నువ్వు నీ అనుకున్నోనికి డబ్బులున్నోనికి ఇచ్చేసి పేదవాన్ని కడుపు కొట్టొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణను మోసం చేసింది చాలన్నట్టు ఇలా ఢిల్లీ ప్రజలను మోసం చేయాలంటే అడుగడుగున అన్ని విషయాలు తెలంగాణలో ఏవైతే జరుగుతున్నాయో, మీరు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదో, ఎట్లా మోసం చేసిరో మహారాష్ట్రలో చెప్పినాం, హర్యానాలో చెప్పినాం, రేపు ఢిల్లీలో కూడా చెప్పబోతున్నాం. మీ మోసాలని, మీ భాగోతాలని బయట పెడతాం. జోక్ ఒకటి మన తెలంగాణలో ఒక సామెత కూడా గుర్తుకొస్తుంటుంది ఎప్పుడు. ఉట్టికి ఎగరనోడంట ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎగురుతాడట. విచిత్రం, ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎగురుతాడట. తెలంగాణలో ఏం బీకలేదు, ఆడ బీకుతాం. గడ్డి తెలంగాణ మొత్తం నాశనం అయిపోతూ ఉంది, అలా ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుల కుప్పలు పెరిగిపోతూ ఉన్నాయి. నువ్వు దీన్ని బాగుపడుతుంది, నీ దగ్గర ప్రణాళికలు లేవు. మరి ఢిల్లీని భుజాన్ని వేసుకొని వాళ్ళకు పైసలు పంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా, ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తుర్రు. రేపు ఢిల్లీ ప్రజలైతే పక్కా గమనిస్తారు. రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓడిపోవడం ఖాయం. డిపాజిట్లు కూడా వాళ్ళకి అభ్యర్థులకు రాకపోవడం ఖాయం. నువ్వు ఎన్ని దేశాలు వేసినా, ఎన్ని భాగవతాలు కట్టినా కానీ నీ భాగవతాలను చూస్తేందుకు కూడా ఎవరు లేడు. నీ మాటలు వింటానికి కూడా ఢిల్లీ ప్రజలు సిద్ధంగా లేరు. ఆల్రెడీ ఢిల్లీ ప్రజల మనసులలో ఫిక్స్ చేసుకురు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము హితం పలికేది రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా మంగళవారం నాడు విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఆ చిత్రం భారీ వస్తువులతో దూసుకువెళ్తుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ కావడం, పైగా సంక్రాంతి పండుగ సీజన్కు రావడంతో సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 106 కోట్లు వసూలు చేస్తుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకటేష్ అంటూ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీంతో వెంకయ్యమ్మ అభిమానులు తమ హీరోను పొగుడుతూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్గా 45 కోట్లు వసూళ్లు వచ్చాయి.
2 రోజుల్లోనే 77 కోట్లకు చేరాయి. ఇప్పటికీ 3 రోజుల్లోనే సినిమా 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ప్రముఖ నిర్మాతల దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు బీమ్స్ అద్భుతమైన బాణీని అందించారు. మూవీ ఆల్బమ్లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. వెంకీ సరసన ఐశ్వర్య, రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వం వస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ మాట వినాలి అంటూ సాగే పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. కాగా ఈ పాటను పవన్ పాడడం విశేషం. తాజాగా విడుదలైన సాంగ్లో వీరమల్లు మాట వినాలి అంటూ పవన్ గొంతు మరొకసారి అందరితో జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ పాటను ఈ నెల 6న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా 14న సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు చిత్ర బృందం. పూర్తి పాటను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక గతంలో 4-5 చిత్రాల్లో పాటలు పాడిన పవన్ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ సరసన హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మార్చి 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులపై జరిగిన సమీక్షా సమావేశంలో కోరారు. నియోజకవర్గాల్లో, మండలాల్లో తమకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని జర్నలిస్టుల నుంచి వినతులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం సాధ్యాలను పరిశీలించి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు అందజేసేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పగా జర్నలిస్టులు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడిన తొలి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కావడం విశేషం. దీంతో నియోజకవర్గంలోని పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నా మా పేరు చూసుకోవాలి అదే వాస్తవం. ఇంకోటి ఇల్లు పేద జర్నలిస్టులు చాలా మంది జర్నలిస్టులు, మండలానికి సంబంధించిన జర్నలిస్టులు గ్రూప్లలో వచ్చి మేము కూడా నా గ్రూప్ ఇల్లు కట్టుకోవాలని అడుగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా మరి ఏమైనా చేయవచ్చా? జర్నలిస్టులు చాలా మంది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, చాలా మంది 5 లక్షల క్రితం ఇల్లు పొడిగారు. ఇల్లు కట్టుకునే వాళ్ళ స్థిరమతానికి 5 లక్షల రూపాయలు యాడ్ చేసుకుని కట్టుకునే వాళ్ళకే మనం ఇవ్వాలని సజెషన్. రేషన్ కార్డు కూడా లబ్ధిదారులకు కరెక్ట్ గా చెందేలాగా మనం చూసుకోవాలి. అంటే మనం ప్రజాప్రతినిధులను, అధికారులను అందరికీ కలిపి ఇద్దరు బాగుంటుంది. చాలా మటుకు మనం చేసే ఏ స్కీమ్ అయినా కూడా పబ్లిక్ అడగడం బాగుండేది. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినా కూడా అది కరెక్ట్ లిమిటెడ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మన స్కీమ్స్ ఇంటర్వ్యూలు ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూర్చొని ప్లాన్ ప్రకారం మనం ఆ ఊళ్ళోకి వెళ్ళాలి, ఆ మండలానికి వెళ్ళాలని సూచించాలి. థ్యాంక్ యూ. ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై అటు డ్రైవర్ల అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మల ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మల మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించుకోకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో ఆటో అసోసియేషన్ వాళ్ళ దగ్గర దాదాపుగా ఇక్కడ 200 ఆటోలు ఈ అసోసియేషన్ ఉండడం జరిగింది. వీళ్ళందరికీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కువ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వెళ్ళకూడదని, మళ్ళీ ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడపద్దని, ఫోన్ మాట్లాడుతూ వెహికల్ డ్రైవ్ చేయకూడదని చెప్పేసి ఇలా ట్రాఫిక్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అవగాహన కలిగించడం జరిగింది. వీరు కూడా గత 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ అసోసియేషన్ నడిపిస్తున్నారు అని తెలపడం జరిగింది. వీరు కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. మనము ట్రాఫిక్ అవేర్నెస్ ఇక ముందు ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా
తగు జాగ్రత్తలు వాహనాలు నడుపుతామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మనం ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాం. మనం ప్రతిజ్ఞ చేయాలి. ఈ బ్యానర్ వినపడుతుందా? నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా మరియు రేషన్ కార్డుల పరిశీలించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వీరి వెంట సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి మరియు తహసీల్దార్ ఎంపీడీఓ గ్రామస్తులు పాల్గొన్నారు. సో మీకు కొత్త కార్డు కావాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీకైతే ఉంది. మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? మీకు పెళ్ళయిందా? ముందు అది ఇప్పుడు ఎవరి కోసం పెట్టుకున్నాము. ఇప్పుడు సర్వేలో రాపించారా మీ భార్య పిల్లలు? ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? డెకరేషన్ చేస్తారా? పెళ్ళిళ్ళల్లో అక్కడక్కడ పూల డెకరేషన్. పొలం ఉందా? మీ పేరు మీద పొలం ఏమన్నా? దేవిశ్రీ గారు ఎంత ఉంది ఇన్కమ్ మంత్? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత పోతున వెంకట మహేష విలేకరుల సమావేశం. కష్టపడే ప్రతి కార్యకర్తని గౌరవించుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన. నాదెంట్ల మనోహర్. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి. భారీ వసూళ్లతో దూసుకువెళ్తున్న సంక్రాంతికి వస్తున్న 3 రోజుల్లోనే 106 కోట్లు. హరిహర వీరమల నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.